వెంకటరమణ గారు సార్ వెంకటరమణ గారు చెప్పండి సార్. ఎందుకు పార్టీలో ఉన్నటువంటి చివరి క్షణం వరకు అభ్యర్థులను ఎందుకు మార్చి ఎందుకు గందరగోళం సృష్టించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు సార్ యాక్చువల్గా ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీలో ఎవరైనా కానీ ఏ రాజకీయ పార్టీ అయినా కానీ వాళ్ళ యొక్క గెలుపు ఏదైనా ఎక్కువ సీటు గెలిచి ప్రభుత్వం నెలకొల్పాలనే ఒక ఆశయంతోనే ముందుకు పోతారు. సో కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల అక్కడ గెలిచే క్యాండిడేట్లు కొద్దిగా తర్వాత వాళ్ళు సర్వేలలో వెనుకబడి ఉండడము, దాని తర్వాత ముందడపడము, ఇట్లాంటి ఇష్యూలలో దాన్ని ఏం చేస్తారంటే క్యాండిడేట్లను చేంజ్ చేస్తారు. దీనిలో ఏంటంటే క్యాండిడేట్స్ ని చేంజ్ చేసినంత మాత్రాన వాళ్ళని విస్మరించి వాళ్ళకి ఏదో రాజకీయంగా వాళ్ళని దూరం పెట్టినట్టు కాదు. ఏదైనా కానీ రేపు పొద్దున గెలిపే పరమావధిగా పనిచేసి రేపు పొద్దున తెలంగాణలో ఏదైతే ఈ బీఆర్ఎస్ పార్టీని ఈ తెలంగాణ ప్రజల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. దాని గురించి మాలో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి వాస్తవం. ఎందుకంటే అక్కడ ఉన్న పార్టీ పరిస్థితులను బట్టి, ఎందుకంటే మా దానిలో ఆశావాదులు ఎక్కువ ఉండడం వల్ల, ఒక్కొక్క దగ్గర బలమైన నాయకులు 3-4 ఉండడం వల్ల వాళ్ళను మేము సర్వేలలో ఒకరి నుంచి ఒకరు పోటీ పడడం వల్ల మాకు కొద్ది ఇబ్బందులు ఎదురైనాయి. దానివల్ల మేము కొన్ని సీట్లు లాస్ట్ మినిట్ లో మార్చడం జరిగింది. రైట్, అదే కారణమా లేకుంటే బయట నుంచి వలసలు వచ్చిన నేపథ్యంలో అనుకుంటారా? ఇప్పుడు అట్లా కాదండి, వలసలు అని ఇప్పుడు మీరంటారు. ఇప్పుడు వలసలు ఏంటండి, మీరు జాయిన్ చేసుకున్నారా లేదా పక్క పార్టీల నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్ని? అవునండి, రాజకీయం ఇప్పుడు ఏ పార్టీ అయినా, ప్రాంతీయ పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా, ఇప్పుడు రాజకీయం ఈ రోజులలో ఎలా ఉంది మేము చెప్పనక్కర్లేదు. ఇప్పుడు పరిస్థితులను బట్టి ఒక పార్టీ నుండి ఇంకో పార్టీ, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే ఒక నమ్మకం ఉంది కాబట్టి లీడర్లు అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. సో దానివల్ల కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు వాళ్ళకు తెలంగాణలో కూడా 10 సంవత్సరాల నుండి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఏమాత్రం ఏం లాభం జరుగుతలేదు. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఏదన్నా లాభం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో నాయకులు కూడా అక్కడ నుండి చేంజ్ అయ్యి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. మీరు చూస్తే ఇప్పుడు మన టీఆర్ఎస్ మిత్రులు అంటారు అబ్బో అంటున్నారు. అబ్బో అని అన్న కారణం ఏమని చెప్పండి బ్రదర్. మీరు చూస్తే 2014 నుండి మీరు చెప్పిన హామీలు ఏవి నెరవేర్చింది చెప్పండి. నీళ్లు నిధులు నియామకాలతో చేసుకున్న మన తెలంగాణను ఈ రోజు నీళ్ళేమో కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 1,00,000 కోట్లు అవినీతి చేసిర్రు. ఈ ఉద్యోగాలు అయితే అసలు ఉద్యోగాల ముచ్చట దేవుడేకు. అసలు నిరుద్యోగులు అప్పుడు మనం కాళేశ్వరం ప్రాజెక్టు టెండర్ ఎంత తెలుసా అన్న నీకు? అవును, అది టెండర్ ఎంతనే? అవునన్నా చెప్పేది టెండర్ అట్లా కాదు. ఒక విషయం చెప్తే అన్న కాగిచ్చిన రిపోర్టు నేనేదో నా నోట్లకెళ్ళి చెప్తలేను. కాగ్ అనేది రిపోర్ట్ ఇచ్చింది. మేము 40,000 కోట్లతో ప్రాణహిత ప్రాజెక్ట్ చేపడితే దాన్ని మీరు డిజైన్ చేసి